నేను నీళ్ల మీద నడవగలుగుతున్నాను. ఇప్పుడు నేను గాల్లో ఎగురుతాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం కంటే ఉన్నతమైనది ఏది లేదు ఈ కలియుగంలో. ఈ యోగి ఇక్కడ ధ్యానం ద్వారా, అష్టాంగ యోగం ద్వారా ప్రపంచాన్ని అంతా కూడా గుప్పిట్లో పెట్టుకోవచ్చు. మంటలు నార్పేయచ్చు, నీటిపై నడవచ్చు, అనిమ లగిమ ప్రాప్తి, ఎన్నో రకాలైనటువంటి అష్టాంగ సిద్ధుల ద్వారా ఏదైనా చేయొచ్చు. కానీ కేవలం ఆ యొక్క సిద్ధుల ద్వారా మ్యాజిక్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. కానీ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మనం బయటపడాలి. ఈ సంసార దావాగ్ని, దావానలం, మనం ఎన్నో కోట్ల జన్మల నుంచి చావు, పుట్టుక, ముసల్తనం, రోగం నుంచి ఆ దావాగ్నిలో మనం మండిపోతూ ఉన్నాం. ఆ దావాగ్ని ఆపగలగాలి. అది కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ యోగ శక్తుల ద్వారా సాధ్యమవుతుంది. కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ, భక్తి యోగ, ఈ యోగాలన్నీ మళ్ళీ భక్తి యోగాన్ని ఆచరించడం ద్వారానే మనం పరిపూర్ణతని సాధించగలుగుతాం. ఈ పరిపూర్ణ స్థాయి ఎలాంటిదంటే మళ్ళీ భౌతిక ప్రపంచంలో మనకు చావు, పుట్టుక, ముసల్తనం, రోగం ఉండదు. ఈ దావాగ్నిలో మనం మసిలిపోవాల్సిన అవసరం లేదు. మన యొక్క సహజమైనటువంటి స్వరూపం కృష్ణుని యొక్క సేవలో, అంటే భౌతికమైనటువంటి శరీరం లేకుండా, పంచభౌతిక శరీరం లేకుండా, ఈ భౌతిక అస్తిత్వం లేకుండా, ఈ దేహంతోనే లేకుండా దివ్యమైనటువంటి శరీరాన్ని, సచ్చిదానందమైన శరీరాన్ని మనం పొందవచ్చు. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం కృష్ణుడి యొక్క సేవను నిరంతరంగా చేయవచ్చు. అది శాశ్వతమైనటువంటి యొక్క ప్రయోజనం అది. కానీ ఈ యొక్క యోగం ద్వారా, ఈ యొక్క యోగాల ద్వారా ఏం ప్రయోజనం లేదు. హరే కృష్ణ.